నమస్తే. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసినటువంటి అడిషనల్ ఎస్పీ భుజంగరావు, ఆయన వ్యవహారంలో చాలా కీలకమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. తెలంగాణ పోలీసు వర్గాల్లోనే కాదు, ఆయన గతంలో పనిచేసినటువంటి ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ప్రజా సంఘాలు రకరకాలుగా వ్యాఖ్యానించుకుంటున్నారు ఆయన గురించి. భుజంగరావు కాదు, భూ కబ్జారావు అని ఆయనకి నామకరణం పెట్టారు. ప్రధానంగా నల్గొండకు చెందినటువంటి భుజంగరావు, ఆయన ఎస్ఐ ఎగ్జామ్ రాశారు, దాంట్లో సెలెక్ట్ అయ్యారు. ఫస్ట్ పోస్టింగ్ మల్కాజిగిరి పోలీస్ స్టేషన్. చాలా కీలకమైనటువంటి వ్యవహారం. సుమారు మల్కాజిగిరి పోలీస్ స్టేషన్లో పనిచేసినటువంటి కాలంలో ఆయన నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేసినటువంటి కాలం కేవలం 6 నెలలు మాత్రమేనట. అప్పటి నుంచి భుజంగరావు అక్రమాలు కానీ అరాచకాలు కానీ ఎన్నో 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 అట. దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. పోలీస్ వర్గాల్లోనే ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఈయనపై ఉన్నతాధికారులు ఫోకస్ పెట్టారు. ఎందుకంటే ఆయన పనిచేసినటువంటి ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి రౌడీ షీటర్లతో సంబంధాలు పెట్టుకొని ప్రభుత్వ భూములను కబ్జా చేయటంలో నెంబర్ 1 అనేది కూడా ఒక ముద్ర పడింది. మల్కాజిగిరిలో ఆరోపణలతో ఆయన నాచారం పోలీస్ స్టేషన్కి బదిలీ అయ్యారు. ఇలాంటి సందర్భంలో అక్కడ కూడా ఆయన పనిచేసినటువంటి కాలంలో ఎన్నో రకాలుగా ఆరోపణలు విమర్శలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తిగా భుజంగరావు ఒక రికార్డ్ నెలకొల్పారట. సో ఇటువంటి సందర్భంలో అక్కడ నాచారంలో కార్తికేయ నగర్లో ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి పార్క్ స్థలాన్ని ఆక్రమించుకొని ఆ భూమిని వేరే వ్యక్తికి అమ్మేశారట. చూడండి ఎంత కీలకమైనటువంటి అంశం ఇది. ఒక ఎస్ఐగా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాల్సినటువంటి వ్యక్తి కాకి అతను ఒంటి మీద పడిందంటే చాలు ఇంకా రెచ్చిపోవటం, పేట్రేగిపోవటం, ఇష్టారాజ్యంగా వ్యవహరించడం. ఇలాంటి సందర్భంలో అక్కడ కూడా అప్పుడు పెద్ద ఎత్తున అతనిపై ఆరోపణలు, కేసు కూడా నమోదు చేశారట. ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి అయ్యగారి లీలలు. సో ఇటువంటి సందర్భంలో నాచారం పోలీస్ స్టేషన్లోనే ఒక రౌడీ షీటర్తో సంబంధాలు పెట్టుకొని ఈయన నేరుగా వెళ్లకుండా కొన్ని సెటిల్మెంట్ చేయటాలు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించాడు అనేది ఒక అభియోగం ఉంది. ఇవన్నీ ఇప్పుడు ఆయనపై ప్రత్యేకమైనటువంటి ఒక కేసు నమోదు చేశారు. వీటన్నిటిపై విచారణ చేసేందుకు ఇప్పటికే ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. ఇటువంటి సందర్భంలో ఆయన అక్కడి నుంచి నాచారం పోలీస్ స్టేషన్ నుంచి వనస్థలీపురం పోలీస్ స్టేషన్కి బదిలీ. ఇంకా అక్కడ కూడా అదే పరిస్థితి. ఆరోపణల మీద అక్కడ సస్పెండ్ అయ్యి మళ్ళీ పోస్టింగ్ కూకట్పల్లికి వచ్చాడు. వనస్థలీపురం నుంచి కూకట్పల్లికి. సో అక్కడ సస్పెండ్ అయ్యాడు కాబట్టి కొంత ఆయన బిల్డప్ ఇస్తూ నేను మంచి ఆఫీసర్నని గుర్తింపు తెచ్చుకోవడానికి ఈ అవినీతి అక్రమాలు చేయటం కొంత గ్యాప్ ఇచ్చాడు. ఇలాంటి సందర్భంలో సీనియారిటీ ప్రకారం భుజంగరావు గారికి ప్రమోషన్ వచ్చింది. కూకట్పల్లి నుంచి మాదాపూర్ సిఐగా బదిలీ, అంటే పదోన్నతిపై బదిలీ. ఇలాంటి సందర్భంలో ఇక మాదాపూర్లో ఆయనకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం. అసలు మాదాపూర్ పోలీస్ స్టేషన్ అంటే అక్కడంతా బిగ్ షాట్స్ ఉండేటువంటి ఏరియా. అది సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ఆయా వ్యాపారాలకు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయాలు కూడా అక్కడ ఎక్కువగా ఉన్నాయి. దానికి తోడు మాదాపూర్ అంటే ముఖ్యంగా సినీ ప్రముఖులు కానీ కొంతమంది వ్యాపారవేత్తలు ఉండే నివాస సముదాయం అది ఏరియా. ఇలాంటి సందర్భంలో అక్కడ కూడా ఈ అరాచకాలు. మరి ఎస్ఐ నుంచి సిఐగా పదోన్నతి పొందరుగా, కొంత చూపించాలిగా. సో ఇటువంటి సందర్భంలో మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కూడా అతనిపై ఆరోపణల మీద బదిలీ. సో మొత్తానికి ఇప్పుడు కీలకమైనటువంటి వ్యవహారం ఏంటంటే నయీం కేసులో విచారణ అధికారిగా నియమించబడ్డారు ఈయన. ముఖ్యంగా ఈ భుజంగరావుకి గులాబీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి నేతలు బంధువులే.
ఇటువంటి సందర్భంలో ఇక ఈయన్ని అడ్డు పెట్టుకొని వారు కార్యక్రమాలు చేయటం, ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, పోలీస్ డిపార్ట్మెంట్లో మా సిఐ గారు ఉన్నారు ఇంక మాకేంటి అన్నట్లు చాలా కీలకమైనటువంటి విభాగాల్లో తర్వాత పనిచేశాడు ఈయన భుజంగరావు. అలా 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 చేస్తూ నయీం కేసుకు సంబంధించి విచారణ అధికారిగా ఉన్నారు. అప్పుడు నయీం ఆస్తులకు సంబంధించి చాలా వరకు కాజేశారు. నయీం గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఆయన బెదిరింపులు ఒక డాన్గా వ్యవహరించాడు. ఇలాంటి సందర్భంలో ఆయన కేసుని డీల్ చేశాడు ఐఓగా. ఐఓ అంటే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా. సో ఇలాంటి సందర్భంలో ఆయన ప్రస్తుతం అడిషనల్ ఎస్పీగా ఉన్నారు. భూపాలపల్లిలో పనిచేస్తున్నారు. ఇంటెలిజెన్స్లో పనిచేసినటువంటి క్రమంలో అనేక అక్రమాలు ఈ ప్రణీత్ రావు గ్యాంగ్లో కీలకమైనటువంటి వ్యక్తిగా కూడా ఈ భుజంగరావు గారు ఉన్నారు. సో ఇలాంటి సందర్భంలో ఆ వ్యవహారం ఒకటైతే ఇప్పుడు ఇతని మీద ఫోకస్ పెట్టినటువంటి ఉన్నతాధికారులు అసలు ఆరా తీస్తే ఇవన్నీ బయటపడ్డాయి. ఎక్కడ పనిచేసినా సరే ల్యాండ్ సెటిల్మెంట్లు, బెదిరింపులు, సివిల్ వివాదాల్లో తలదూర్చడం, భారీగా డబ్బులు సంపాదించాడు, అక్రమాస్తులు కూడగట్టాడు. పోలీసుల అంచనా ప్రకారం మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం అయితే ఇప్పటి వరకు దాదాపు 500 కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు కానీ, ఫ్లాట్లు కానీ, విల్లాలు కానీ ఇక రకరకాలుగా. ఈయన సొంత జిల్లా నల్గొండ జిల్లా కాబట్టి అక్కడైతే ఎక్కడ ఖాళీ జాగా కనిపిస్తే అక్కడ ఆక్రమించుకోవడం, కొనేయడం, ఈ రకమైనటువంటి వ్యవహారం కూడా ఉంది అయ్యగారి దగ్గర. సో ఇలాంటి సందర్భంలో పోలీసులు ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు భుజంగరావు మీద. ఆయన చేసినటువంటి కబ్జాలు కానీ అంటే డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఇటువంటి మొత్తం ఒక జాబితాని తయారు చేశారు. ఇప్పుడు అది ఫీల్డ్ వెరిఫికేషన్ ఎంక్వైరీ అంటే క్షేత్రస్థాయిలో విచారణ చేయాలి అనే దాని మీద ఒక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయినటువంటి 2 అధికారుల్లో భుజంగరావు చాలా కీలకమైనటువంటి వ్యక్తిని, తిరుపతి అన్నను కూడా వాడుకొని ఆ రకమైనటువంటి ఇన్వాల్వ్మెంట్ చేసి అతను కూడా మిస్టేక్ చేశాడు, తప్పు చేశాడు. ఇక ఇంటెలిజెన్స్లో ఉన్నాడంటే ప్రణీత్ రావు ఏది చెప్తే అది, మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు ఏది చెప్తే అది, ఓఎస్డీగా ఉన్నారు అప్పుడు ఆ విభాగానికి, రిటైర్డ్ అయిన తర్వాత కూడా. సో ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి వ్యవహారంగా మారింది.